శుభం టైల్స్ అండ్ పెయింట్స్ మెగా షోరూమ్ తెనాల్లో ప్రారంభించబడినది. మా వద్ద అనేక రకాల డిజైన్స్తో టైల్స్, పెయింట్స్ అండ్ వైట్ సిమెంట్ అండ్ శానిటరీ ఐటమ్స్ లభించును. ఏషియన్ పెయింట్స్ మా ప్రత్యేకత. హోల్సేల్ అండ్ రిటైల్గా అమ్మబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9248 63057 మా అడ్రస్ కటివనం రోడ్, రైల్వే స్టేషన్ సెంటర్, బాలాజీరావుపేట్, తెనాలి 522201. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుగా మా అభయ టీవీ ఛానల్ ద్వారా శంకర్ దయాళ్ శర్మ గారికి వర్ధంతి నివాళులు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు మరియు ప్రముఖులు ప్రసిద్ధి స్వతంత్ర సమరయోధుడు శ్రీ శంకర్ దయాళ్ శర్మ వర్ధంతి సందర్భంగా విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారి గురించి మాట్లాడుతూ 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 1972-74 మధ్యలో భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1987-92 వరకు ఉపరాష్ట్రపతిగా, 1992 నుంచి 97 వరకు రాష్ట్రపతిగాను పనిచేశారు అని ఆయన దేశానికి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ అలవారు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ మస్తాన్ వలి, శ్రీమతి శుంకర పద్మశ్రీ, ఏపీ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రక్ష రామయ్య, మమతా నాగిరెడ్డి, యూత్ అధ్యక్షులు లక్కరాజు రామారావు గారు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాపతి శివకుమార్ గారు అతి సామాన్యులాగా టిఫిన్ సెంటర్ బండి వద్ద అల్పాహారం చేస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అక్కడ వారందరితో ముచ్చటించారు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన జనసేన పార్టీ కార్యకర్త నల్ల అనిల్ కుమార్ని తెనాలిలో శ్రీ చక్ర మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పరామర్శించిన మాజీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాపతి శివకుమార్ గారు తెనాలి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నల్లపాడు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడలను ప్రారంభించారు. వారితో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఈ క్రీడలను ప్రారంభించడం విశేషం. ఈ క్రీడలు యువ క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటాయని, ప్రతి సంవత్సరం ఈ క్రీడలు నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి ఇండస్ట్రీస్ సంబంధించిన విషయాలు మాట్లాడినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం జనవరి 22వ తేదీన ప్రారంభిస్తున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే దీనికోసం భారతీయ జనతా పార్టీ, బీజేపీ రాబోయే 3 నెలల్లో 1000కి పైగా ప్రత్యేక రైళ్ల ద్వారా దేశంలోని 543 పార్లమెంటు నియోజకవర్గాల నుండి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి 5000 మంది పైగా భక్తులను అయోధ్య రామమందిరాన్ని దర్శనానికి తీసుకువెళ్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైళ్లను కూడా బుక్ చేయడం విశేషం. సమాజ్వాదీ పార్టీ బలోపేతం కృషి. కడప, అన్నమయ్య జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి తద్వారా సమాజ్వాదీ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు బసవాసి వెంకట సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఆదివారం కడప జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యక్షుడిగా గజ్జల వెంకట సుబ్బారెడ్డి, ఉమ్మడి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుబ్బారాయుడు, రైల్వే కోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నగరపాటి విజయ్ కుమార్, భవనాసి వెంకటరమ్య, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె స్వప్నలను నియమించడం జరిగిందన్నారు. వీరితో పాటు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎద్దుల రమేష్, పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కె పెద్దన్న, మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీసాల నాగమనయ్య, కమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి నాగేశ్వరరావు, రాయచోటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాలా బసిరెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సహానాజ్లను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానికి, జిల్లా నాయకత్వానికి లోబడి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధ పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం నందు పితృదేవతల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో వాడవాడల వంగవీటి మోహన్ రంగా
విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి నివాళులు తెలియజేశారు. తెనాలిలో జరిగిన వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని తెనాలి శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగాకి వర్ధంతి నివాళులు తెలియజేశారు. స్టేట్ వైడ్గా నిర్వహించిన 9వ హ్యాండ్బాల్ సబ్ జూనియర్స్ క్రీడా పోటీల్లో తెనాలిలోని అన్నాబత్తుని స్టేడియంలో నిర్వహించారు. ఈ కాంపిటీషన్లో గుంటూరు సబ్ జూనియర్స్ హ్యాండ్బాల్ టీంకి 3వ ప్లేస్ని సాధించింది. ఈ గుంటూరు టీంకి కెప్టెన్గా కె సుస్మిత ఉన్నారు. గుంటూరు టీంని విజయపథంలో నడిపించేందుకు కెప్టెన్ని మరియు టీం క్రీడాకారులని గౌరవనీయులు తెనాలి శాసనసభ్యులు అభినందించారు. ఫస్ట్ ప్రైజ్గా కృష్ణా డిస్టిక్ సాధించింది. సెకండ్ ప్రైజు ప్రకాశం డిస్టిక్ సాధించారు. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.